హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడపురాజు బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, మా ఊర్లో బావులలో ఇలా ఉంటాయన్నమాట నీళ్ళు. అసలు నాకు తెలిసి నేను ఏ ఊర్లలో చూడలేదు. మాది రామలపల్లి, మీ అందరికీ తెలుసు. బావిలలో నీళ్ళు ఇట్లుంటాయి. ఈ ఒక్క బావి అనే కాదు, దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్న ఏ బావిలైనా సరే ఇలా పైకి నీళ్ళు చేత్తో తాగేలా ఉంటాయన్నమాట. పల్లెటూర్లలో పొద్దున్న లేచి పళ్ళపుళ్ళు వేసుకొని లాట్రూమ్ పొలాలకి బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఇలా మోటార్ పోస్తే ఇక్కడ ముఖం కడుక్కొని ఒకసారి అలా పచ్చడి వాతావరణాన్ని మంచిగా చూసి ఎంజాయ్ చేసి మంచి స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని రైట్ మనకున్నటువంటి టెన్షన్స్ అన్నీ పక్కన పెట్టేసి ఇలా పచ్చదనాన్ని చూస్తే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ఓన్లీ పల్లెటూర్లలో పుట్టిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. నాకు తెలిసి నాలాగే నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. నాకు కూడా అసలు ఈ సిటీలోకి పోయి పని చేయడం అంటే నాకు అసలు నచ్చదు. పల్లెటూరులోనే ఏదైనా వర్క్ మనమే కొత్తగా స్టార్ట్ చేసి పల్లెటూరులోంచే అన్నీ ప్రోడక్ట్స్ కానీ మన ఏదైనా సరే బిజినెస్ కానీ మొత్తం అన్నీ ఇక్కడ నుంచే చేసి పల్లెటూరులోనే ఉండాలి, పేరెంట్స్తోనే ఉండాలి అనేది బాగుంటుంది నాకు. కాకపోతే ఇక్కడ ఉంటే ఇన్కమ్ తక్కువ కాబట్టి సిటీకి వెళ్ళి పనిచేయాల్సి వస్తుంది. నాకు పల్లెటూరును మించినటువంటి ప్రదేశం ఇంకెక్కడ దొరకదు. నాకనే కాదు, పల్లెటూరులో పుట్టిన ప్రతి అబ్బాయికి అసలు ఆ పొలాలని, ఆ బాయిని, ఈ వాతావరణాన్ని, ఊళ్ళో ఫ్రెండ్స్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళబుద్ధి కాదు. కానీ ఏం చేస్తాం, చాలామందికి ఇష్టం లేకున్నా డబ్బుల కోసం, లేకపోతే బతుకు తెరువు కోసం, ఇంకొందరు అయితే మందిమానానికే ఊళ్ళకి వెళ్ళి బయటికి పోయి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజులల్లో. సరే, ఏది ఏమైనా కానీ అందరికీ అయితే గుడ్ మార్నింగ్. నాకైతే చాలా రోజుల తర్వాత ఊళ్ళోకి వచ్చాను పండగకి. సో చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ నేను ఇంటికి వస్తే బయటనే పోవుడు. సిటీకి వెళ్తే మనం అటాచ్డ్ బాత్రూమ్, అటాచ్డ్ లాట్రూమ్లలోనే పోడు ఉంటుంది. నేను ఇంటికి వస్తే మాత్రం ఇలా బయటకు వచ్చి చల్లటి గాలిలో ప్రశాంతంగా పోతా. అర్ధగంట సేపు కూర్చుంటా. నిజంగా ఆ కిక్కే వేరప్ప బయట పోతే. నేను ఇదివరకు కూడా మనకు ఈతకు పోతే అనే షార్ట్ ఫిలింలో కూడా చూపించిన బాయిలలో నీళ్ళు ఎట్లుంటాయి అనేది. అందులో కూడా మీరు చూడొచ్చు, పైకే ఉంటాయి వాటరు, అందరు ఈత కొడతారు అందులో. చాలా కామెడీగా ఉంటుంది ఈ వీడియో, చూసే ఉంటారు మీరు అందరూ కూడా. సో ఇలాంటి పచ్చడి వాతావరణంలోకి వచ్చి అప్పుడప్పుడు ఆ స్వచ్ఛమైన గాలిని పీల్చుకొని ప్రశాంతంగా మనసును, ఏ వర్క్ అయినా సరే అంతా పక్కకు పెట్టేసి మంచిగా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయండి. అట్లని చెప్పి ఎంజాయ్ అంటే తాగడానికి బీర్లు తెచ్చుకొని పొలాల దగ్గర కూర్చొని అంత సీసాలు, ప్లాస్టిక్ చిప్స్ ప్యాకెట్లు అవన్నీ అంత ప్లాస్టిక్ని మనము పంట పొలాలలో కూడా తీసుకొస్తున్నారు. దయచేసి ప్లాస్టిక్ని బయటనే ఉంచండి. ఈ పంట పొలాలకు తాగడానికి వచ్చి సీసాలు వాళ్ళకు కొట్టి ఆ రైతులకు ఇబ్బంది పెట్టకండి దయచేసి. సో సరే, మరిగా నేను ఉంటాను ఫ్రెండ్స్. నేను నచ్చిన పని అయిపోయింది. పొలానికైతే నీళ్ళు పారుతాయి. సరే, బాయ్ ఫ్రెండ్స్.